వార్తలు విశ్లేషణకు స్వాగతం. ముందుగా రాష్ట్రంలో నక్సలిజాన్ని పెంచి పోషిస్తుంది కాంగ్రెస్. అంతేకాకుండా నక్సలైట్లతో చర్చించబోము. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతి చేస్తుంది, ఏటీఎంగా జాతీయ నాయకత్వానికి మారిందనేది కూడా సెన్సేషనల్ కామెంట్స్ అమిత్ షా చేశారు. ఈ యొక్క నేపథ్యంలో మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ మనతో ఉన్నారు. బండారు రామ్మోహన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. అయితే అమిత్ షా కామెంట్ చూశాము, ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులతో చర్చలు జరపబోము, మావోయిస్టులు తుపాకులు వదిలిపెడితేనే చర్చలు జరుపుతామని అంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నేతలేమో ఇక్కడ శాంతి చర్చలు అంటూ మాట్లాడుతున్నారనేది కూడా అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? రాజిరెడ్డి గారు, మీకు అట్లాగే ప్యానెల్లోని మిత్రుడు అద్దంకి దయాకర్ గారికి, రాకేష్ రెడ్డి గారికి, రాజు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇవాళ మీకు కూడా అభినందనలు. ఎందుకంటే ఇవాళ మనకు న్యూస్ వాచ్ ప్రోగ్రాం రాజు న్యూస్ లో ఇవాళ మొదలు పెట్టారు, శుభారంభం. ఇది కొనసాగాలని కోరుకుంటున్నాను. దీనిలో మొదటి గట్టిగా పాల్గొంటున్న నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. రాజు న్యూస్ దినదిన అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీరన్న అదే అమిత్ షా వ్యాఖ్యల మీద రెండు రకాలు చేయొచ్చు. ఒకటి, పసుపు బోర్డు ఏర్పాటు చేయడం శుభసూచకం, మంచిగా పాజిటివ్ గా. ఇప్పుడు అసలు యాక్చువల్ గా 2025 జనవరిలోనే ఏర్పాటు చేశారు. కాకపోతే ఆఫీస్ ఢిల్లీలో ఉండే దాన్ని ఇక్కడికి మార్చి ఇక్కడ ఆఫీస్ ని ఇనాగ్రేట్ చేశారు. అటు కొత్తదేం కాదు కానీ చేశారు. అమిత్ షా గారు వచ్చారు, చాలా సంతోషం. కాకపోతే స్పైసెస్ అంటే మనం గోల్డెన్ స్పైస్ అంటాం. మనం ఫస్ట్ పాజిటివ్ వార్తను మొదలు పెడదాం పెడుతున్నాను. కగారు గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఆపరేషన్ మనకు కగారు గురించి తర్వాత మాట్లాడే ముందు ఇక్కడ గోల్డెన్ స్పైస్ అంటారు దీన్ని, ఏది పసుపు. నిజంగా పసుపు శుభసూచకం కూడా మనందరికి కూడా. ఏ శుభకార్యాలయం ముందు పెట్టి వాడతాం. దాంతో పాటు రోగనిరోధక శక్తి కలిగి అనేక అలంకరణ సామాగ్రితో పాటు చిన్న దెబ్బ దాకాగానే మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఏం చేసేవాళ్ళు, పసుపు పెట్టేవాళ్ళు అనమాట. అంటే మనకు దాని టర్మరిక్ చాలా ప్రశస్తం ఉంది. పెళ్లిళ్ళు, శుభకార్యాలు కూడా పనికొచ్చేది. అసలు నిజంగా ఏంటంటే ఇంత శుభంగా ఉండే పసుపు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఎందుకు నష్టపోతున్నారు, ఎందుకు దివాళా తీస్తున్నారు అని ఆలోచిస్తే మద్దతు ధర లేకపోవడం అంటున్నాను నేను. ఇవాళ ఆఫీస్ ప్రారంభించారు, సరే, ఇవాళ ఇళ్ళకగానే పండుగ కాదు. అసలు జరగాల్సింది తెలంగాణ, మహారాష్ట్ర, ఈశాన్య భారతదేశంలో 1-2 రాష్ట్రాలు ఈ పసుపుని ఎక్కువగా పండిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పసుపు ఎగుమతి చేసే దేశాలు మనది కూడా ఒకటి. కనుక అట్లా చూసుకుంటే పసుపును బాగా ప్రమోట్ చేసి, ముఖ్యంగా మనకు ఆర్మూరు, నిజామాబాద్ జిల్లాలో ఉన్న అటు కొంత కరీంనగర్, కోరుట్లను, మెట్పల్లి ప్రాంతంలో కూడా వీటిన ఉన్నాయి. పసుపుకు ప్రాధాన్యత ఉంది. ఆ భూమిని బట్టి కూడా పసుపు మంచి పసుపు వస్తుంది. దీన్ని ప్రమోట్ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా దీన్ని పేటెంట్ హక్కులు తీసుకోవాలి. నెంబర్ 1 పసుపు బోర్డు చేయాల్సింది. రెండోది, మనకు మద్దతు ధర కంటే లాభసాటి ధర కల్పించే ప్రయత్నం చేయాలి. ఒకేసారి 4-5 వేలకు కింటాలు పడిపోతుంది, ఒకసారి 15,000, 20,000 ఉంటుంది. కనుక కనీసం 20,000 రూపాయల ధర వస్తే తప్ప పసుపు రైతులు బతుకు బాగుపడదు. అవి చేయాలి. ఇక ఆపరేషన్ కగారు గురించి మాట్లాడతాను. ఎందుకంటే శుభంగా ఆఫీస్ మొదలు పెట్టింది, అయిపోయింది. కానీ అక్కడ ఇట్లాంటి మాటలు మాట్లాడడం లేకుండా ఒకటే అవినీతి గురించి మాట్లాడారు, ఒకటి ఆపరేషన్ కగారు గురించి మాట్లాడారు అమిత్ షా. ఈ రెండు మనం విశ్లేషణ చేసుకోవాలి. ఆపరేషన్ కగారు గురించి మాట్లాడితే, నేను ప్రజాస్వామ్యవాదిని. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ప్రతిపక్ష హింస చేయదు, తప్పు. కానీ హింస 2 రకాలు ఉంటుంది. ఒకటేమో రాజ్యహింస, రెండోది ప్రైవేట్ హింస. ప్రైవేట్ హింస అంటే మన చిన్న అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మన ఇంట్లో మన పిల్లలు మన మీద అలుగుతారు, అలాగే చేతిలో ఏది ఉంటే అది విసిరి కొడతారు. అది గ్లాసు కావచ్చు, కంచం కావచ్చు, ఏదైనా సరే. చేతిలో బొమ్మ కావచ్చు, గాజు బొమ్మ అయితే పగిలిపోతుంది కూడా. అట్లా మన పిల్లల మీద మనం పగబట్టి మనమైతే గొంతును చంపేయలేం కదా. కానీ మన పిల్లల లాంటి వాళ్ళను వామపక్ష తీవ్రవాదమైన, మత తీవ్రవాదమైన నేను ఖరాఖండిగా వ్యతిరేకిస్తాను. తీవ్రవాదం కరెక్ట్ కాదు, హింస కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, అది ఒక రకంగా చెప్పాలంటే సరైనది కాదు. కానీ ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ప్రజల ధన మాన ప్రాణాలు రక్షించాల్సిన ప్రభుత్వాలే హింస చేయడం ఏంటి అని అంటున్నాను. అందుకని ఆపరేషన్ కగార్ అనే పేరు మీద ఇవాళ మావోయిస్టులను కానీ ఎవరైనా సరే మా పిట్టలను కాల్చడానికి కాల్ చంపేయడం, లేకుంటే బాంబింగ్ చేయడం, ఎదురు కాల్పులు ఎవరైనా పెద్దగా దాన్ని పట్టించుకోరు. కానీ ఎదురు కాల్పులు కాకుండా దాడి చేసి పాశవికంగా వాళ్ళని చంపడం, ఇది కదా వ్యతిరేకిస్తున్నాయి. అందుకని శాంతి చర్చలు జరుపుదు అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళు గతంలో వీళ్ళు చేసింది ఏంటి? కాంగ్రెస్ గతంలో మావోయిస్టులను చంపలేదా? పీపుల్స్ వాళ్ళని చంపలేదా? అందుకనే కేంద్రంలో 2 పార్టీలు అధికారంలో ఉన్నాయి ఇప్పటిదాకా. సరే, జనతా పార్టీ కూడా అందులో భాగమే కనుక నేను అంటున్నానంటే, అయితే కాంగ్రెస్ లేకుంటే బీజేపీ కదా. వాజ్పేయి గారి హయాంలో కానీ ఇప్పుడు కానీ 11 ఏళ్ళుగా జరుగుతున్న దాన్ని ఒక ప్లాన్ పెట్టుకొని
మొత్తం కాగా ఆపరేషన్ కాగా అంటే అంతిమ యుద్ధం చేస్తామంటే సాధ్యం కాదు అంటున్నాను. భావజాలాన్ని ఎవరు చంపలేరు, కానీ భావజాలంలో పొరపాట్లను మనం సాధించవచ్చు. అంటే తుపాకీ కొట్టడం ద్వారా అధికారాన్ని స్వీకరిస్తాం అనే దుర్మార్గమైన ఆలోచన కరెక్ట్ కాదు. స్పష్టంగా వాళ్ళు నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. రామ్మోహన్ గారు చెప్పండి. రామ్మోహన్ గారు వాళ్ళు అంటున్నారు, అంటే అమిత్ షా అంటున్నాడు మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏం సమాధానం చెప్తారంటున్నాడు. సెకండ్ కూడా చెప్తాను నేను, రెండో కూడా చెప్తాను. అంటే ఏమంటాను అంటే ఇది బేసిక్ గా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక అది వ్యతిరేకిస్తూ శాంతి చర్చలు అంటుంది, గతంలో మేము చేసినామంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పని చేసింది అంటున్నాను కదా. నేనేమంటున్నాను, ఎవరినైనా తుపాకీ కుట్టడం ద్వారా రాజ్యాధికారాన్ని సిద్ధిస్తామనేది తప్పు. అమాయక గిరిజనులు కూడా యూనిఫార్మర్ల పేరు మీద చంపేస్తున్నారు, వాళ్ళు చాలా దుర్మార్గం అంటున్నాను, కాదట్లేదు. కానీ దీనికి పరిష్కారం అక్కడ లేదు కదా. ఒక మాట చెప్తాను, ఆయన ఇంకొక మాట అమిత్ షా గారు మాట్లాడిన దాని నుంచి తీస్తాను. ఇవాళ ఏటీఎం గా మారిపోయింది కాళేశ్వరం గాని ధరణి గాని. ఆ ధరణి కూడా అనొస్తలేదు ఆయనకు. బీజేపీ వాళ్ళు రాసిస్తే ధారణి అన్నాడు ఆయన. ధరణికి తెలియదు. ధరణి అనేది సంస్కృత పదం, దాన్ని కూడా చదవస్తలేదు ఆయన. నేనేమంటున్నానంటే ఇది ఏదైనా సరే వీటి మీద ఏటీఎం గా మారింది అని అంటున్నాను, కరెక్టే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది అంటున్నారు. మరి వాళ్ళ చర్యలు ఏవి అంటున్నారు. ఇవాళ ఆపరేషన్ కగారు పేరు మీద పెళ్ళాం పిల్లని విడిచిపెట్టి, కుటుంబ సభ్యులను విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, పేదరికంలో మగ్గుతున్న తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళు అడవుల్లో ఉంటే చాలా తప్పు. అది అనవసర త్యాగం, పిచ్చి త్యాగం, అని కాదట్లేదు. అటువంటి వాళ్ళకి ఏం స్వార్థం ఉందని చేస్తున్నారు. వాళ్ళు తెల్లారు వేస్తే ఒక అధికారిని పట్టుకుంటే 200 కోట్లు దొరుకుతున్నాయి. కాళేశ్వరం చూసాం కదా, ఇద్దరు అధికారులు 400 కోట్ల పలాస దొరికినాయి. ఏసీబీ వాళ్ళు ఒక మాట చెప్తాను రాజరెడ్డి గారు, అంటే మనము దీన్ని ఇంకొక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేద్దాం. కేవలం రాజకీయ పార్టీల పోరాటం అంటే వీడు వద్దంటాడు, వాడు కాల్చమంటాడు, అది కరెక్ట్ కాదు. నేనేమంటున్నాను రాజరెడ్డి గారు, ఇప్పుడు జరుగుతున్న మొత్తం చూస్తే ప్రక్రియలో అవినీతి మీద పోరాటం ఎందుకంటలేరు వీళ్ళు. ఇది అమిత్ షా ఇవాళ ఏటీఎం లాగా మారింది అంటుంది కదా, అవినీతి మీద పోరాటం చేస్తారు ఎందుకంటలేరు. ఈ ఏ అధికారిని పట్టుకున్న డబ్బులు దొరుకుతాయి. అధికారులు అందరూ దొంగలని అనట్లేదు, మళ్ళీ బ్లాంక్ స్టేట్మెంట్ ఇవ్వను. అధికారులు చాలా మంచి అధికారులు ఉన్నారు, నిజాయితీ పనుల అధికారులు, వాళ్ళు లూప్ లైన్ లో వేస్తున్నారు. వాళ్ళకి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ ఇప్పుడు ఏంటంటే ఈ అవినీతి అంతం చేస్తా అని ఎందుకన్నా ఉంటున్నాను. చాలా వరకు నెగిటివ్ క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. అంతేందుకు మీరు రాజ్యాంగ పరిరక్షణ దివస్ జరపండి, రాజ్యాంగ హస్త దివస్ గా జరపాల్సింది. ఇవాళ రఫా రాజకీయాలలో ఏదొస్తే నోటికి మాట్లాడుతూ మన రాజ్యాంగ హత్యా దివస్ అంటున్నారు. అది దుర్మార్గం కదా, నెగిటివ్ అది. రామ్మోహన్ గారు మీ వాయిస్ వినిపిస్తలేదు. దినం జరపండి, రాజ్యాంగ రక్షా దివస్ జరపండి. అందుకని నెగిటివ్ క్యాంపెయిన్ మీరు కూడా పెడితే, ప్రభుత్వాలు పెడితే ప్రజలు కూడా అదే రకంగా ఆలోచన చేస్తారు కదా. అందుకని ఒక మాట మీకు చెప్పి ముగిస్తాను. అమిత్ షా గారి మాటలను ఆపరేషన్ కగారుని వ్యతిరేకిస్తూ శాంతి పరిరక్షణ జరగాలని కోరుకుంటూ మావోయిస్టులు తుపాకులు వీడాలని మనం విజ్ఞప్తి చేస్తూ, శాంతి పరిరక్షణలో ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని విజ్ఞప్తి చేస్తూ, ఒక మాట అవినీతి పరులను మీరు శిక్షించండి. 1000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న రాజకీయ నాయకుల కంటే మావోయిస్టులు డేంజర్ కాదు. అద్దంకి దయాకర్ గారు లైన్ లో ఉన్నారా? దయాకర్ అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజిరెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు. అన్న అయితే అన్న, ఇప్పుడు బండారు రామ్మోహన్ గారు ఏమంటారంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా నక్సలైట్లను తుదముట్టించింది కదా, మళ్ళీ ఇప్పుడు శాంతి చర్చలు అంటుంది అని బండారు రామ్మోహన్ గారు అంటున్నారు. దీనికి మీ కామెంట్స్ ఏంటి? ఇంకోటి కూడా చెప్పండి. నేను బీజేపీ తప్పు చేసి చెప్పినా మరి ఒక దిక్కు చేస్తే మన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, అందుకే కాంగ్రెస్ గురించి కావచ్చు. కానీ నేను నెగిటివ్ అయితే బీజేపీ నేను విమర్శించినట్టయితే కదా, బీజేపీ చేసిన దుర్మార్గం ఆపరేషన్ కాక రెండు విధాలు చెప్తున్నాడు. బీజేపీ చేస్తున్న దుర్మార్గం అంటున్నాడు, ఎట్ ఏ టైం కాంగ్రెస్ కూడా ఇదే పని చేసింది అంటున్నాడు. ఇప్పుడు గతంలో ఆపరేషన్ క్లీన్ హంట్ ను వారు విమర్శించే హక్కు వారికి కలిగి ఉన్నారు, కాదనలేము. అట్ ద సేమ్ టైం రాజశేఖర రెడ్డి గారి సమయంలో 2005లో శాంతి చర్చల పేరు మీద జరిగింది. తర్వాత దాని మీద కూడా విమర్శ చేసింది చాలా మంది. దాని తర్వాత ఎక్కువ మావోయిస్టుల మీద శాంతి చర్చల తర్వాత అది పీపుల్స్ వార్ నుంచి మావోయిస్ట్ గా మారింది. తర్వాత మావోయిస్ట్ తర్వాత మేము అధికారంలో ఉన్నప్పటికి కూడా ఎక్కువ కాంగ్రెస్ నాయకులు ఇలాగే చేసిందని విమర్శ కూడా ఉన్నప్పటికి కూడా చర్చలకి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేయదు కూడా. ఇప్పుడు కూడా ఇంకా స్టాండ్ ఎందుకు తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే, అట్లా చేస్తే మళ్ళీ బీజేపీ ఇప్పుడు ఏమంటదంటే, వీళ్ళు నక్సలైట్లకు కూడా ఇప్పటికే కాంగ్రెస్ నాయకులను చాలా మంది అర్బన్ నక్సలైట్ల కింద చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాము. సో ఈ నిర్ణయం తీసుకోలేని స్థితికి పోకపోవడం కాదు, కానీ ప్రభుత్వం యొక్క తీరుని, ప్రభుత్వం చేస్తున్న ప్రాపగండా దృష్ట్యా కూడా దాని మీద ఆలోచన చేస్తున్నాం. అయితే చాలా మంది విమర్శకులు ఏంటంటే,
శత్రు దేశమైన పాకిస్తాన్ తోని మధ్యవర్తిత్వం ఉన్నా లేకున్నా రాజీకి వచ్చినాం, కానీ అంతర్గత శత్రువు కూడా కాదు, వైరుధ్యాలతో వచ్చిన సమస్యను పరిష్కరించడానికి చర్చలు ఎందుకు చేయట్లేరు అనే విమర్శకు ప్రతిపక్షంగా మేము కూడా సమాధానం చెప్పట్లేము. ఎందుకు మీరు చెప్పట్లేము అనే దానికంటే కూడా ఎందుకు మీరు ఈ శాంతి చర్చల మీద దృష్టి పెట్టట్లేరు, మీ కాలంలో కూడా మీరు ఇట్లా చేసింది కదా శాంతి చర్చలు అని ఒక విమర్శ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నప్పటికీ కూడా ఇది సామాజిక ఆర్థిక రాజకీయ సమస్యగా మనం నక్సలిజాన్ని లేదంటే మావోయిజాన్ని ఇంతకు ముందు జనశక్తి కూడా ఉండే అప్పుడు దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, సరే న్యూ డెమోక్రసీ లాంటివి ఉన్నాయి, తర్వాత ఉన్నాయి. వాటిని వాళ్ళ యొక్క ఆలోచన విధానం నుంచి వచ్చే మార్పులను ప్రభుత్వాలు తీసుకురాగలిగితే వాళ్ళ యొక్క ఆలోచనలకు ఆల్టర్నేటివ్ అవుతుంది కదా ప్రభుత్వం కూడా. లేదంటే రిలేటివ్ ఇష్యూస్ ని కూడా మనం ఏ విధంగా అడ్రస్ చేయాలనే దాని విషయంలో కొన్ని నిబంధనలు గతంలో కూడా చాలా మంది మేధావులు లేకపోతే అంతర్జాతీయ సమాజం కూడా ఆ విషయంలో మనకు సూచనలు భారత ప్రభుత్వానికి చేసింది. ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ కూడా కొన్ని సూచనలు ఉన్నాయి. వాటి మనం ఫాలో అయితే ఏంటంటే అంతర్గతంగా ఉన్న ప్రధానమైన సమస్య మనకు ఈరోజు సమస్య దాంతో పాటు కొంత ఇబ్బంది కూడా కలుగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉన్నది. ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, చాలా వరకు నష్టపోయిన పరిస్థితి ఉంది. అవును, బండి సంజయ్ కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నాయకులు చనిపోయారు, మరి ఇప్పుడేమో మీరు శాంతి చర్చలు అంటున్నారు, దానికి సమాధానం ఏందని కూడా బండి సంజయ్ ప్రశ్నించిన పరిస్థితి ఏంటంటే దాన్ని ఇప్పుడు ఒక సమస్యకు రెండు కోణాలు ఉంటాయి, బొమ్మ బొరుసు. ఒకవైపే చూస్తే అది సమస్య కొనసాగుతూనే ఉంటుంది, రెండో వైపు కూడా చూస్తే అవి రెండు కలిసిపోతే ఏ విధంగా చర్చించుకోవచ్చు అనేది గతంలో జరిగిన మోడల్స్ కూడా తీసుకోవచ్చు. నేనేమంటున్నానంటే యాజ్ ఏ మూవ్మెంట్ లీడర్ గా కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ లీడర్ గా నా ఏదో సాఫ్ట్ కార్నర్ అనేది కాదు, కానీ ఈ రోజు ప్రాణం కంటే విలువైనది ఏది లేదు, ఇటువైపు అయినా అటువైపు అయినా. దీన్ని మనము ఇద్దరిని సాటిస్ఫై చేయలేకపోవచ్చు, ప్రభుత్వాన్ని ఇటు మావోయిస్టులను సాటిస్ఫై చేయలేకపోవచ్చు. కానీ ఈ ప్రాణం తీసే హక్కు విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, మనకు ఎన్నో మోడల్స్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తి హింసకు ప్రేరేపించడం బోత్ సైడ్స్ కూడా నష్టమే జరుగుతుంది కదా. దాని ఈ ప్రపంచంలో సమస్య ఉంటే ఆ సమస్యకు పరిష్కారం లేదు అనడానికి లేదు. దానికి రాజీతో పరిష్కరించుకోవచ్చు, ఉమ్మడి ఒడంబడికలతో పరిష్కరించుకోవచ్చు. అసలు సమస్య అనేది సమాజం నుంచి ఉన్నది. సమాజం సమస్యను పరిష్కరించుకోలేని స్థితి ఉండదు. లేకపోతే ఏమైతుంది, దానివల్ల ఇరువైపుల నష్టం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితిని మనం అవాయిడ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం కొంచెం ఒక అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉంది. ఇదే విమర్శ మాత్రం నేను పాకిస్తాన్ యుద్ధం అప్పుడు చాలా మంది మిత్రులు నాకు ఈ విషయంలో మీరెందుకు స్పందించలేరు అన్నప్పుడు నేను వ్యక్తిగత స్టాండ్ అనేది చాలా డిఫరెంట్ అది. కానీ ఇలా పార్టీ ఒక విధానపరంగా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు దానికి సంబంధించి మాట్లాడడానికి వీలుంటుంది. కాబట్టి దాని మీద మా పార్టీ కూడా ఆలోచిస్తుంది. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అప్పుడు శాంతి చర్చలకు ప్రధానంగా నాయకత్వం వహించిన జాన్ రెడ్డి గారితో పాటు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న కేశవరావు గారు మాకు సలహాదారుగా ఇప్పుడున్నారు కాబట్టి వారితో కలిసి ఒక చర్చ చేసిండు. సరే, ఇది ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో మనది తెలంగాణ కూడా ఉన్నది కాబట్టి మనం జాతీయ స్థాయి నిర్ణయాన్ని బట్టి ఆలోచిద్దామనే ఆలోచనకు వచ్చి అప్పటికి ఆగిపోయింది. కానీ ఏదేమైనా ప్రభుత్వం ఒక పాజిటివ్ ఇనిషియేషన్ తీసుకుంటే మంచిదనేది మేము అనుకుంటున్నాం. అంటే దయాకర్ గారు ఇంకొకటి చెప్పండి, అసలు మొత్తం నక్సలైట్లను కాంగ్రెస్ ఇక్కడ పెంచి పోషించేలాగా కనిపిస్తుంది అనేది కూడా అమిత్ షా కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మీరేమో ఇరువైపులా ప్రాణ నష్టం జరుగుతుంది, శాంతి చర్చలే మార్గం అని మీరు అంటున్నారు, అమిత్ షా కామెంట్స్ ఏమో ఆ రకంగా ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మావోయిజాన్ని పెంచి పోషించిందా? ఇక ఆయన అంతా అమిత్ షా గారు మాట్లాడేది ఇక చాలా డిఫరెంట్ ఉంటుంది. మనోడంతా కొంత ప్రాపగండాకు ఉపయోగపడే విధంగా మాట్లాడటంలో కానీ ఎంతమంది ఈ నక్సలిజంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు చనిపోయింది, ఎంతమంది బీజేపీ నాయకులు చనిపోయింది అని లిస్ట్ తీయండి. వాళ్ళు ముందు 40 సంవత్సరాల క్రితం వచ్చింది, అధికారంలో ఉన్నది ఇప్పుడు అప్పుడు ఒక 4 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 11 సంవత్సరాలు. మిగతా అంతా కూడా నష్టపోయింది.
పెద్ద నాయకులు నష్టపోయింది వారు బండారు గారు చెప్పలేరా? కాబట్టి అది పొలిటికల్ స్టేట్మెంట్. నేను అకాడమిక్ గా నేను చెప్తున్నది ఇది. ఆ పార్టీ యొక్క ఐడియాలజీని కూడా ఇప్పుడు ఆపరేషన్ గ్రీన్ హంట్ కూడా ఉన్నప్పుడు ఏంటి, ఫస్ట్ లెవెల్లో వాళ్ళందరినీ ఏమంటారు జనజీవన స్రవంతిలో కలిపే ప్రయత్నం. ఎక్కడైతే సీరియస్ గా ఏమంటారు యాక్షన్ ఓరియంటెడ్ గా ఉన్నప్పుడు వాటిని కొంత సబటైజ్ చేసే ప్రయత్నాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం అటువైపు జరగవచ్చు, ఇటువైపు జరగవచ్చు. కానీ మొత్తానికైతే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కొంత తక్కువ మూమెంట్స్ ఉండడం అనేది అయితే మనం గమనిస్తున్నాం. కానీ అటు బీహార్ కానీ, లేకపోతే జార్ఖండ్ కానీ, లేకపోతే వెస్ట్ బెంగాల్ కానీ, ఇప్పుడు ఇక్కడిక్కడ మీరు చూస్తే కొంత తగ్గుకుంటూ వచ్చింది, మహారాష్ట్ర కానీ ఇక్కడ. కానీ దీన్ని బలహీనంగా ఉన్న సంస్థని చర్చలకు సిద్ధం అంటున్నప్పుడు మనం అఫెన్స్ తీసుకోవడం వల్ల భారత రాజకీయ వ్యవస్థకు కూడా మంచిది కాదనే అభిప్రాయం సర్వత్రా వస్తున్నది. కాబట్టి పార్టీ కూడా దాని విషయంలో ఎక్కువ మంది నష్టపోయిన వాళ్ళ మేము బాధపడాలి. బీజేపీ బాధపడితే నష్టం. మీరు అట్లే లైన్ లో ఉండండి. రాకేష్ రెడ్డి వర్గ శత్రువుగా చూస్తున్నారు కంప్లీట్ గా. వర్గ శత్రువు కాదు, అది శత్రు వైరుధ్యము కింద చూసి ఆ వైరుధ్యాన్ని కనుక మనం తొలగించుకుంటే శత్రుత్వం పోయి వాళ్ళు కూడా సమాజానికి ఉపయోగపడే వ్యవస్థగా మార్చే ప్రయత్నం చేస్తే అది అందరికీ మంచిది అనేది అభిప్రాయం. దయాకరణ మీరు లైన్లో ఉండండి. మన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు. గుడ్ మార్నింగ్ రాకేష్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. అంటే శాంతి చర్చలు జరిపితే నష్టమేముంది? గతంలో మావోయిస్టుల చేతిలో ఎక్కువగా మరణించింది అంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే మరణించారు, కాంగ్రెస్ నాయకులే మరణించారు. కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు శాంతి చర్చలు అంటున్నారు. శాంతి చర్చలు జరిపితే ఇద్దరికి లాభమే కదా, శాంతి చర్చలు జరిపితే నష్టమేముంది అని అంటున్నారు అద్దంకి దయాకర్. కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కాదండి. అన్యాయంగా అమాయక ప్రజలు అత్తమారకూడదు అనేది ఒక అభిప్రాయం తప్ప నాయకులకు ఉంటుందండి. మనుషులు అమాయక ప్రజలు చావకూడదు ఇట్లాంటి దుశ్చర్యచర్యలల్లా. రెండోది నక్సలిజం అనేది కూడా మనం ఆలోచించాల్సింది. అంటే ఇప్పుడు దయాకరణ గారు, నేను కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ ప్రాంతం, మా ప్రాంతం అయితే మరీ దారుణంగా ఇనుపపూట్ల చప్పుళ్ళు, ఎన్కౌంటర్లు లేని రోజులు లేకపోతుండే మా దగ్గర. అప్పుడున్న పద్ధతులు సుమారు 50 ఏళ్ల కింద ఎప్పుడైతే నక్సలిజం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో ఆ రోజులు వేరు. అప్పుడున్న భారతదేశం వేరు, ఇప్పుడున్న ఆధునిక భారత్ వేరు. అది కాంగ్రెస్ పరిపాలించిందా, భారత ప్రభుత్వం పక్కన పెడితే అక్కడ జరుగుతున్న ఎక్కడైతే మ్యాక్సిమం తగ్గిపోయింది. ఆయన అన్నది ఒకటే నిన్న, నక్సలిజం ఆయుధాలు వీడండి, రండి ఆయుధాలు వీడండి, ఫస్ట్ లొంగిపోండి. ఏదైతే భారత అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ఉంది, భారత న్యాయ వ్యవస్థ ఉంది, భారత రాజకీయ వ్యవస్థ ఉంది, అన్ని రంగాలు ఇప్పుడు ఎన్ని సమస్యలన్నీ నక్సలైట్లే పరిష్కరించారు కదండి. 30 రాష్ట్రాలలో నక్సలిజం లేదు, సమస్యలను నక్సలిజం పరిష్కరించలేదు. ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తున్నాం భారత రాజ్యాంగం. వెళ్దామనేది భారత ప్రభుత్వ ఉద్దేశం, అమిత్ షా గారి ఉద్దేశం కాదు. భారత ప్రభుత్వం గురించే మాట్లాడాలి మనం. రెండోది, అక్కడ ఏదైతే జరుగుతుందో చాలా వేలాది మంది లొంగిపోయిండ్రు. ఎక్కడో అక్కడ కొద్దిగా చాదస్తం ఉండి మొండి పట్టుతుండే వ్యవస్థ కొద్దిగా ఇబ్బందికరంగా తయారైంది తప్ప ఎప్పుడు కూడా మా దేశ ప్రజలని, మా అమాయక బిడ్డలని ఎవరైతే వాళ్ళ ఆలోచన విధానం, ఓకే వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ లక్ష్యాలు వేరు కావచ్చు, అంటే ఏదైతే వెళ్లే దారి తప్ప లక్ష్యం ఏది? లక్ష్యం ఇప్పుడు ఉదాహరణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం ఏమున్నది? పేదవాడికి. బీజేపీ ప్రభుత్వం ఏముంది అంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పేదవాడికి న్యాయం చేయాలనుకుంటే, ఆధునిక అభివృద్ధి చేయాలనుకుంటాయి. ఏదైతే అభివృద్ధి బాగానే జరుగుతుంది. ఈ రోజున్న భారతదేశం వేరు. కాబట్టి ఇప్పుడు ఈ హింస అవసరం లేదు. మరి దారుణంగా హింస జరుగుతుంది అక్కడ ఏదైతే ఆ ప్రాంతం ఉందో, ఒక రాష్ట్రం ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆ బస్తార్ ప్రాంతం కావచ్చు, కొద్ది ప్రాంతమే. మా తెలంగాణలో నేను చెప్తున్నాను కదా, నేను వెరీ క్లియర్గా చెప్తున్నాను, తెలంగాణలో మ్యాక్సిమం కంట్రోల్ ఉంది. ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఏదన్నా ఇప్పుడు అంటే మళ్ళీ దాన్ని ఏదైనా రెచ్చగొట్టేందుకో లేకపోతే దాన్ని ప్రోత్సహించేందుకు మాట్లాడటం తప్ప ఏ ప్రభుత్వం కూడా. మీరు ప్రాణ నష్టం జరుగుతుందని చెప్తున్నారు, ఒప్పుకుంటున్నారు. మరి శాంతి చర్చలకు పిలిస్తే అమాయకులు కూడా చేస్తున్నారండి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు చర్చలు అనేవి ఒక స్టేజ్లో వెళ్ళిపోయినాయి. అవి ఇంకా చర్చలు ఏంటి? ఇప్పుడు మీ చర్చలు అనేది బాగా ఇప్పుడు ఆయుధాలు, ఫస్ట్ ఆయుధాలతో చర్చలు చేస్తామని వాళ్ళు అంటున్నారు. మరి ఏదో చెప్పాలి. ఇప్పుడు మనం జడ్జి దగ్గరకు పోయి రివాల్వర్ పెట్టుకుని కూర్చుండి మరి మాట్లాడాలంటే ఎట్లుంటదిగా? మరి జడ్జి ఎందుకు, న్యాయ వ్యవస్థ ఎందుకు? ఇప్పుడు కోర్టులోకి పోయినప్పుడు కోర్టులో ఏముంటుందండి? భారత రాజ్యాంగ న్యాయ వ్యవస్థ ఏంటో న్యాయ వ్యవస్థ ప్రకారం మనం ఆర్గ్యుమెంట్ చేయాలా? అవును, అంతేనా కాదా? దయాకరణ అడుగుదాం. దయాకరణ, మరి తుపాకులు ఇడిచిపెట్టి వస్తే చర్చలకు సిద్ధమంటుంది బీజేపీ. ఆ ప్రపోజల్ పెట్టి తుపాకులు వదిలిపెట్టి రావడమా, ఇంకా ఏ మొడాలిటీస్ తో మనం చర్చలకు పోతాము అనేది వాళ్ళే
టర్మ్స్ డిక్టేట్ చేయాలి, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పెట్టుకోవాలి, లేకపోతే టర్మ్స్ ఆఫ్ రూల్స్ కింద పెట్టుకోవాలి. ఇరుపక్షాలు అసలు సీజ్ ఫైర్ అనేది చేయాలంటేనే సీజ్ ఫైర్ మీదనే వాళ్ళకి ఇంకా లేదు. అదే మనం పాకిస్తాన్తో సీజ్ ఫైర్ మాత్రం మరి ట్రంప్ చెప్పిండా మనమే అనుకున్నామా అనేది విపక్షాలను సంప్రదించకుండా కూడా సీజ్ ఫైర్ ఓకే అన్నారు. ఓకే, ఎందుకంటే యుద్ధం వల్ల వచ్చే లాభం లేదు. పాకిస్తాన్ ఒక మూర్ఖపు దేశం, అది దాంట్లో అసలు వాడు ఏం చేస్తాడో తెలియని పరిస్థితి, వాడు పిచ్చోడి చేతిలో రాయి. కాబట్టి మనము వెనుకకు వచ్చినాము లేకపోతే ముందుకు పోయినాం అనే దానికంటే యుద్ధకాంక్ష అనేది ఎప్పుడు కూడా భారతదేశం కోరుకోలేదు. కానీ ఇక్కడ కూడా ఇప్పుడు కర్రెగుట్టలు లేదంటే ఇతరత్ర ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు సీజ్ ఫైర్ ప్రకటించుకొని వాళ్ళని చర్చలకు మనమే కండిషన్స్ పెడితే బాగుండేది కదా. ఆ కండిషన్స్ పెట్టినప్పుడు కొన్ని సమస్యలు పరిష్కరించబడేవి కదా. దాంట్లో కొంత ఒక కోణం అయితే సరే, ఇప్పుడు మన మేధావులు లేకపోతే బండారు గారు లాంటి వాళ్ళు ఇట్లా కొంతమంది న్యూట్రలిస్టులు కూడా ఏంటంటే ఇక్కడ ఆదివాసీలను ఈ పేరు మీద ఎక్కువ ప్రాణనష్టం జరుగుతున్నది లేదంటే ఇతర అక్కడ కొన్ని చెప్తున్నారు. అలాంటి వాటిని ప్రభుత్వం ఎందుకు ఆ భారం మొయ్యాలి? అవసరం ఏముంది? ప్రభుత్వానికి అవసరం లేదు కదా. మనం ఆదివాసీల మీద మన ప్రభుత్వం దాడి చేసుకోవడం ఎందుకు? ఆ విషయం అక్కడ వాళ్ళ ప్రాంతం కాబట్టి ఎట్లాగ ఉంటారు, వాళ్ళని పట్టుకోవాలంటే వీళ్ళతో ఆపరేషన్ చేయాలనేది ప్రభుత్వ ఎత్తుగడ ఉంటుంది, అది ఇంటర్నల్ స్ట్రాటజీస్ ఉంటాయి. కానీ ఇంత కొనసాగుతూ ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతున్నప్పుడు ప్రపంచం నుంచి కూడా మనకు ఒక సవాల్ ఉంటది, దానికి సమాధానం చెప్పాలి. దానికి సమాధానం లేక కాంగ్రెస్ మీద మాట్లాడతారు వీళ్ళు. ప్రతి ఫెయిల్యూర్ కు ఇప్పుడు హిట్లర్ గాక పోలాండ్ చూపించినట్టు ప్రతి ఫెయిల్యూర్ కు కాంగ్రెసే కారణం 11 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళకి ఇంకా పరిపాలనకు సంబంధించిన అంశాల్లో స్పష్టత రావట్లేదు. దాన్ని ఏ కోణం నుంచి చూడాలని ఆలోచించేటోళ్ళు కూడా లేరు. ఆర్ఎస్ఎస్ కూడా సందర్భాల్లో తీవ్రంగా మేము కూడా నష్టపోయినామని చెప్పి కామెంట్ చేస్తుంది. కానీ ఇది ఏ రకమైన సమస్య అనేది ఎకడమిక్ గా వాళ్ళు ఒక కమిటీ వేసుకోగలిగి కనుక వాళ్ళ అంతర్గతంగా చర్చించుకోగలిగితే సమస్య పరిష్కారానికి వస్తుంది. ఎందుకు మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చర్చలకు ముందుకు రావాల్సి వచ్చింది? రాజశేఖర రెడ్డి గారికి ఎంతమంది మేధావులు ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు కూడా ఆయనకు ఈ గైడ్ లైన్స్ విషయంలో సహకరించినట్టుగా కొంత సమాచారం ఉంది. ఆయన కూడా స్వయంగా ఎన్టీ రామారావు గారి నుంచే స్ఫూర్తి అది. అప్పుడు ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున మావోయిస్టులు దేశభక్తులు అంటే నక్సలైట్లు దేశభక్తులు అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది అప్పుడు ఆయన. దానివల్ల వాళ్ళలో ఒక పాజిటివ్ వచ్చింది. మనం ఏదైతే తీవ్రంగా ఉంటుందో ఆ తీవ్రతను తగ్గించుకోవడానికి మనం మానవీయ కోణం నుంచే ఆపరేషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎందుకంటే మనం ప్రభుత్వం అనే అంశం ఫస్ట్ మనం గుర్తుపెట్టుకుంటే మనం పగవాళ్ళం కాదు అనే కోణం నుంచి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఇట్లా చెప్తే మావోయిస్టులకు అనుకూలంగా ఉన్నామని అంటారు. మళ్ళీ మనం ఇటు కాకుంటే ఇటువైపు వస్తే అటు ఆ సంస్థలు ఏంది మేము ప్రజల కోసం కొట్లాడుతుంటే మమ్మల్ని వ్యతిరేకంగా చేసుకుంటారని అట్లా ఉంటుంది. చాలా సందర్భాల్లో మేము కూడా ట్రోల్ అయిన సందర్భం ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ప్రజా జీవితంలో సామాజిక ఉద్యమాల్లో ఉండి ఇట్లా చేసేవాళ్ళు వీళ్ళు కూడా ఇలాంటి దుశ్చర్యలను ఖండించట్లేదని వ్యక్తిగతంగా మా పేరు మీద కూడా సోషల్ మీడియా ట్రోల్ అయిన రోజులు ఉన్నాయి. కానీ రాజకీయ పక్షాలుగా ఉన్నప్పుడు పార్టీ విధానాలు చెప్పాల్సిన అవసరం ఉంటది. రాజకీయ వ్యవస్థల్లో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం మీద ఈ అంశాల పట్ల స్పష్టత పెంచితే, ప్రభుత్వం అంటే కేవలం బీజేపీ అనేది కాదు కదా, ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ గారు కూడా ఉన్నారు కదా. ఒకసారి ప్రతిపక్షాలను అన్నిటి కూడా పిలిచి ఈ విషయంలో మనం ఎట్లా ముందుకు పోదామనే ఒక పాజిటివ్ దృక్కోణం కనుక తీసుకోగలిగితే అది బీజేపీ ప్రభుత్వానికి కూడా ఒక మైల్ స్టోన్ విక్టరీ మాదిరిగా ఉంటది. ఇప్పటికీ గతంలో ఉన్న మాదిరిగా లేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనం వాళ్ళు అంటున్న డిమాండ్లను క్షేత్రస్థాయిలో పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వాలుగా చేసినాం. ఆ మౌలికాంశాలన్నీ కూడా కొంత మారుతున్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళలో ఇప్పుడు ఏంటిదంటే వాళ్ళ ప్రధానమైన సమస్య ఏమైంది? అంతర్జాతీయ కార్పొరేట్ రంగానికి భారత వనరులను కట్టబెడుతున్నారు అనేది ప్రధానంగా వినబడుతుంది. ఇప్పుడు బయన్లాజ్ మనం చూస్తే ఇంతకు ముందేమో ఆధిపత్యం మీద వివక్ష మీద పోరాటం నుంచి సమానత్వం మీద పోరాటం నుంచి ఇప్పుడు ఆదివాసీ గూడాల్లో అడుగునో లేకపోతే అడవుల్లో ఉన్న సహజ వనరుల మీద ఇతర దేశాల ఆధిపత్యం ఇంపీరియలిస్టిక్ ఐడియాలజీ మీదనే వాళ్ళ చర్చ జరుగుతుంది. అలాంటప్పుడు ప్రభుత్వాలుగా మనం మరింత స్పష్టత ఇస్తే చాలా అందరికీ మంచిది. ఎందుకంటే మీరు అన్న అంశమే ఇప్పుడు రాకేష్ రెడ్డి గారిని అడుగుతా.
రాకేష్ రెడ్డి గారిని అడుగుదాం. రాకేష్ రెడ్డి గారు, దయాకర్ అన్న ఏమంటుండంటే శాంతి చర్చలకు పిలిస్తే తప్పేమున్నది, అన్నిటికి కారణము కాంగ్రెస్ అని చూపిస్తున్నారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ కూడా ఉన్నాడు కదా అపోజిషన్ లీడరు, మిగతా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళందరినీ పిలిచి కూడా డిస్కషన్ చేస్తే ఏమవుతుంది అంటున్నాడు. డిస్కషన్ చేస్తారండి. ఫస్ట్ వాళ్ళు ఏదైతే బహిరంగంగా అవుతుందంటే ఫస్ట్ ఆయుధాలు వదలండి, ఒక పాయింట్ 1. రెండోది ఏంటంటే మీ ఐడియాలజీ అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు. అమాయకులను చంపటము, ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వసతులు ఏదైతే వాళ్ళు ఇప్పటికే 100 సంవత్సరాలు వెనుకబడి ఉన్నారండి. మళ్ళా ఒక చిన్న విషయం చెప్తాను. దయాకర్ నాకు తెలుసు, నాకు తెలుసు, ఇప్పుడు నా బండారు గారికి తెలుసు. మొత్తం ఈ నక్సలిజం కారణం ఏమండి? రాజకీయ నాయకులు, నిజాయితీ లేని, ఎటువంటి సమాజం మీద స్పృహ లేని, పేదవాడి మీద ప్రేమ లేని నాయకులు ఉన్నాం కాబట్టి పెరిగిందండి. ఇప్పటికి కూడా చెప్తున్నాను నేను, ఈ రోజు టిల్ టుడే నిన్న పోతే కూడా ఐలాపూర్ గ్రామంలో కన్నీళ్లు, అనర్వులకు ఇల్లు, అరువులకు కన్నీళ్లు. నిన్న చెప్తున్నా, భ్రష్టు పట్టిందండి నేను మాట్లాడింది. నేను ఏమట్లేదు, నిన్ను సమర్థించుకో. ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఇంకొక వెర్షన్ నేను ఐడియాలజికల్గా తీసుకెళ్తాను. నేను ఏమంటున్నాను, రాజశేఖర రెడ్డి గారి చర్చల పిల్లలనే ఎన్కౌంటర్లు జరిగినాయని ఇప్పటికి ఉంది నక్సలైట్ వాళ్ళ అభిప్రాయం. ఆ రోజు అడవులకి వెళ్ళిపించి చర్చల సంతం నుంచి మళ్ళీ ప్రతి ఒక్కరిని వెతికి వేటాడి ఎన్కౌంటర్ చేశారు. అదొక వెర్షన్. పోతే రాంగ్ అవుతుంది. మళ్ళీ నేను అదే చెప్తున్నాను. నేను ఎందుకంటే ఏ పార్టీని విమర్శించేందుకు పోవట్లేదు. నేను ఆ బీజేపీ ఆర్ కాంగ్రెస్, నువ్వైనా నేనైనా ఒకటే. నేను అనేది ఏంటంటే, ఎప్పుడైతే అణిచివేత, ఎప్పుడైతే అభివృద్ధికి నోచుకొని ప్రజలు ఉంటారో, ఈ ఆవేదనలోకి వెళ్ళి పుట్టుకొచ్చిందే ఆవేశం. ఆ ఆవేశం ఈరోజు ఒక రూపం చెందుతుంది అన్న. ఎన్నిసార్లు అనిపిస్తుందో నాకే, ఒక ఎమ్మెల్యే కనిపిస్తుంది నక్సలైట్లు ఎంత బాగుంటుందని. నాకే అడుగడుగున అవినీతి, అడుగడుగున అమాయకులు. ఒక ఎమ్మెల్యేగా చెప్తున్నా అన్న, ఈరోజు మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చెప్తున్న, అవసరమైతే రేపు గవర్నర్ దగ్గర కూర్చొని మాట్లాడదాం ఇద్దరం. 6 తీసుకొస్తా 90 విలేజ్లలో ఎంత అన్యాయం జరుగుతుంది. ఓకే, నేను ఏమంటున్నా, నాకు రాజకీయాలు వద్దన్నా, ఉంటుంటా పోతా రాజకీయాలు. నేను ఎప్పుడు ఎందుకు చెప్తుంటే, నక్సలిజం ఎందుకు వచ్చిందని మన వల్ల వచ్చింది అంటున్నా. ఏం చెప్పింది ప్రభుత్వం? ఇప్పుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఉంటన్నా కొన్ని ఏదైతే న్యాయము, పేదవాడికి న్యాయం కావచ్చు, గ్రామీణ ప్రాంతాలలో నేను ఎన్నిసార్లు చెప్పినాను అసెంబ్లీలో కూడా, గౌరవనీయ ముఖ్యమంత్రి. ఎంతసేపు ఈ రాజకీయ నాయకులు ఒకటేనండి, ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, ఆదిలాబాద్ లంబాడి తండలు తెలియదు, ఖమ్మంలో ఉన్న కుసుమంచి తెలియదు, నల్గొండలో ఉన్న అన్నను చెప్పాను. ఇప్పటికీ ఈ రాజకీయ నాయకులు 119 ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నా, ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నా. ఇప్పటికి 10 సార్లు చెప్పిన, అధికారులు కూడా చెప్పిన, దయచేసి ఈ ఆలోచన విధాన్ని మార్చండి. ఎంతసేపు రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, ఫామ్ హౌజులు కట్టుకుందామా, ఇదే అయిపోతే మరి ఎట్లన్నా మిగతా తెలంగాణ ప్రాంతం మరి అంటే ఎక్కడ? నేను చెప్పేది నక్సలిజం ఎక్కడికి వస్తుంది, ఎందుకు వస్తుంది? వాడికి విద్య అన్న ఇప్పటికి అసెంబ్లీలో మాట్లాడినా 125 ఒక్క మాట చెప్తున్నాను. ఈ మాట నేను పార్టీలు పక్కన పెట్టండి, నాకు ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు. వ్యవస్థ అంటే కుళ్ళు పడిపోయింది, వ్యవస్థ కుంటుపడ్డది, వ్యవస్థ దరిద్రంగా తరింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థ నుంచి మాట్లాడిన అవినీతి రూపుమాపాలంటే నక్సలిజం రావాల్సిందే. నేను ఎమ్మెల్యే చెప్తున్నా, నేను కూడా నక్సలైట్ కావాలని ఉందని అంటున్నాడు. ఇప్పుడు దాన్ని నక్సలైట్ కావాలని కాదండి, నక్సలైట్ కాదు. ఒక్కోసారి ఒక చిన్న చిన్న ఉదాహరణ దయాకరణ నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఒక్క హాస్టల్లో గురుకుల్లో 2 సంవత్సరాల నుంచి మురుగునీరు తీస్తలేరన్న. 400 మంది బిడ్డలన్న ఎవరుంటాడన్న హాస్టల్లో? ఏ అధికారులకు స్పృహ లేదు, రాజకీయ నాయకులు అంటే 400 మంది పిల్లలు 2 సంవత్సరాల నుంచి అక్కడ డ్రైనేజ్ అవుట్ లేదు. డ్రైనేజ్ అవుట్ లేకపోతే నేనన్నాను, ఇదేం దరిద్రం అండి. అంటే వాళ్ళకు దొడ్డు దోమలు కుడితే పిల్లలకు జ్వరాలు, మలేరియా అయితే పట్టించుకుంటూ లేడు. నేను ఎంఆర్ఓని పట్టినాను. అక్కడ ఏదైతే కొద్ది అగ్రవర్ణాలకు ఉన్న ఏమంటారు, మళ్ళీ ఈ భాష మాట్లాడితే ఇబ్బంది ఉంటుంది. అది మనం పరిష్కరించుకోవచ్చు. కానీ మీరు నేను చెప్పింది ఒక నిమిషం విను. మీరు పరిష్కరించలేరు, ఎందుకంటే రాజకీయ నాయకులే ద్రోహులు అంటున్నా డైరెక్ట్. దీన్ని బహిరంగంగా నేను రైట్ ఉంటా. దయాకరణ దీనికి సమాధానం చెప్పండి మీరు. నక్సలిజం ఎందుకు పెరుగుతుంది? ఏ అభివృద్ధి లేకుండా పెరుగుతుంది. అధికారంలో అయితే అన్ననేమో ఇప్పుడు రాకేష్ అన్ననేమో ఇప్పుడు సామాన్య మనం సరిగ్గా పరిపాలిస్తే నేను అనేది ఒక నిమిషం ఆగన్నా. నేనేం రేవంత్ రెడ్డి మిమ్మల్ని విమర్శించట్లేదు, రాహుల్ గాంధీని. నేను రాజకీయ వ్యవస్థను అంటున్నా, నీకేం బాధ? నేను కాంగ్రెస్ అనట్లేదు.
కాంగ్రెస్ అనట్లేదు కదా. రాకేష్ అన్న ఒక్కసారి అద్దెకి దయాకర్ అన్న మాట్లాడండి. నువ్వు అన్నదాన్ని అన్న ఏ ప్రభుత్వ వ్యవస్థ పనిచేయదని చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా, ఒక చిన్న ఉదాహరణ అంటే 400 మంది పిల్లలు దోమలు కుడుతున్నా నేను ఎంఆర్ఓ బతిమలాడాను తహసీల్దార్ని. సార్ ఎవరైతే బయట డ్రైనేజ్ రాణిస్తలేరో బతిమలాడండి సార్, పేద పిల్లలు ఉన్నారు, నేను అవసరమైతే నష్టపరిహారం ఇద్దాం అంటే ఆ డ్రైనేజ్ పోతుంది పొలాలకు వెళ్ళి వాడు పోనీయాడు ఈనాడు. అక్కడ ఉన్న కొద్దిగా పెద్దవాళ్ళు ఉంటారు అంత అసోసియేషన్ లాగా, వాళ్ళని అడిగాను అరే కొద్దిగా నచ్చ చెప్పండి నష్టపరిహారం తెప్పిస్తానంటే నీ అంటాడు అతను. ప్రభుత్వం చెప్తే ఈనాడు, ప్రభుత్వం చెప్తే ఈనాడు, రాజకీయ ఎమ్మెల్యే చెప్తే ఈనాడు, అక్కడున్న పెద్ద మనుషులు గ్రామ కట్టుబాట్లు చెప్తే ఈనాడు. అప్పుడు నేను అన్నాను ఒక్కటి అడవిలోకి వెళ్ళి ఒక్క మనిషి వస్తే చాలు అరగంట నింటుండే కొడుకు అన్నాను. నేను చెప్తున్నది బహిరంగంగా చెప్తున్నా. ఇప్పుడు తహసీల్దార్ చెప్తున్నాడు, ఆర్టీఓ చెప్తున్నాడు, ఆర్సీఓ చెప్తున్నాడు, ఎమ్మెల్యే చెప్తున్నాడు, ఆ గ్రామంలో ఉన్న పెద్దలు చెప్తున్నాడు. కాబట్టి నేను చెప్పేది ఏందన్నా, మనం కొద్దిగా నిజాయితీ ఉంటే నేనేమంటున్నా, అందులోకి వెళ్ళేది కూడా పేద పిల్లలన్నా, నక్సలైట్ కూడా పేద పిల్లలన్నా, వాళ్ళని అనవసరంగా మనం కొద్దిగా మంచిగా రాజకీయ వ్యవస్థలో కొద్దిగా మనం మారితే కొద్దిగా భవిష్యత్తులో పిల్లలు అమాయక పిల్లలు అడుగులో బాట పట్టకుంటుంటారన్న. రాకేష్ రెడ్డి ఒక్కసారి మాట్లాడతాడు అద్దెకి దగ్గర మాట్లాడండి. మీరు మాట్లాడాక మళ్ళీ రామ్మోహన్ గారు మాట్లాడాలి. లోపాల మీద ప్రశ్న చేయడం అనేది సాధనను, నీ పార్టీ యొక్క స్టాండ్ ను దాటి కూడా నువ్వు హ్యుమానిటీగా మాట్లాడడం నేను వ్యతిరేకించట్లేను, కానీ ఆ సమస్య పరిష్కారం కానిది కాదు. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేనే, అక్కడ ప్రభుత్వం కూడా మీరు చెప్పిన మాట వినదు అనేది ఏమి ఉండదు. దాన్ని ఎట్లా పరిష్కరించాలనేది మనం ఆలోచిద్దాం ఒకటి. కానీ నేను నిన్న నీ పక్కకే వచ్చిన, నేను నిజామాబాద్లోనే ఉన్నా. నేను మన జక్రాన్పల్లి తండ నుంచి ఆ పడకలకు పోయినా, ఆ గుట్టలను చూసిన. ఒకప్పుడు ఆడ స్వర్ణక్క వాళ్ళు చనిపోయిన గుట్ట అది. ఆ ఏరియాలో పోయి నేను అక్కడ ఒక పోచమ్మ తల్లి దగ్గర మా ప్రశాంత్ అని ఉంటాడు, అక్కడ వాళ్ళు దేవుని కాడికి పోతే నేను ఆడికి వచ్చున్నా. ఆడ చర్చ, ఆడ ఉన్న వాళ్ళందరూ ఈ గుట్టలకే నక్సలైట్ల కదలికలు ఉండేది. అప్పుడు స్వర్ణక్క కూడా ఇక్కడ ఇంకో ఎవరో పెద్ద ఆమె చనిపోయింది అనేది ఉండేది. ఇప్పుడు ఆ ఏరియా ఇప్పుడు ఆ పరిస్థితులు మనకు ఆర్మూర్ కానీ, లేకపోతే నిజామాబాద్ రూరల్ కానీ, లేకపోతే నిర్మల్ కానీ పరిసర ప్రాంతాల్లో తగ్గినాయి. కారణం సరే అది ఒక ఏమంటారు గ్రాడ్యువల్ గా నక్సలిజం పట్ల లేకపోతే మావోయిజం పట్ల ఆసక్తి తగ్గి కావచ్చు. విద్యార్థుల్లో విద్య, ఉద్యోగం, ఉపాధికి సంబంధించిన ప్రత్యామ్నాయ అవకాశాలు ఏర్పాటు కావడం వల్ల మీరన్న అన్రెస్ట్ నుంచే, అశాంతి నుంచే, ఆవేశం నుంచే అటు పోయిన దాఖలాలు మనం ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది వ్యక్తుల జీవితాల్లో చూసినాం. కానీ ఇప్పుడు ఆ సామాజిక అశాంతిని తగ్గించే బాధ్యత ప్రభుత్వాలే తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. వాళ్ళ డిమాండ్లలో సహేతుకత ఉన్నప్పుడు ఆయుధం ఏంది, ఏదైనా వాళ్ళు డ్రాప్ చేసి వస్తారు. ఎవరైనా సరే మనం కూడా పోలీసు కూడా వాళ్ళు చెప్పింది మనం చెప్పింది వాళ్ళు అనుకో, పోలీసు కూడా గన్ పేలదు. అటువైపు వాళ్ళన్నది మనం అంటే కూడా వాళ్ళ గన్ను కూడా వేరే. కానీ మొత్తానికి ప్రాణం అనేది ఒక విలువైన అంశాన్ని మనం బేస్ చేసుకొని బతికే హక్కు అందరికీ ఉంది, చంపే హక్కు ఎవరికి లేదు, ఇటువైపు అయినా అటువైపు అయినా. కాబట్టి దీన్ని మనం సామాజిక కోణం నుంచి ఆలోచించి కనుక పరిష్కార మార్గాలు వెతికితే అమిత్ షా గారికి కాదు మోడీ గారికి కూడా ఈ దేశంలో మంచి పేరు వస్తుంది. ఎవరు ఆ చారిత్రక జంక్చర్ లో మీరు ఉన్నారు, మేము ఉండుంటే దాన్ని ఏం చేయాలనే దాని విషయంలో మా మీద విమర్శలు వస్తుంటే దాన్ని ఎట్లా క్లించ్ చేయాలనే విషయంలో కొంత గతంలో చేసిన ప్రాక్టీసెస్ మేము మళ్ళీ రీడిఫైన్ చేసుకునే అవకాశం ఉంటుండే మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా. మీరు కూడా ఆ దిశగా పోతే మంచిదని సూచన తప్పితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని అంటే ఏం లాభం? కాంగ్రెస్ ఇంకొక అంశం తీసుకుందామన్నా దయాకర్ అన్న, ఇంకొక అంశం కన్క్లూజన్ చేసే ముందు ఒకటి ఇంకో అంశం తీసుకుందాము. ఒక్క నిమిషం. ఈ నక్సలిజం వల్ల ఒకటండి, నక్సలైట్లు మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నా, మా బిడ్డలు మళ్ళీ ఎమ్మెల్యేలు అవుతారు, డాక్టర్ల కొడుకులు డాక్టర్లు అవుతారు, యాక్టర్ల కొడుకులు యాక్టర్లు అవుతున్నారు, గ్రామీణ ప్రాంతాల బిడ్డలు నక్సలిజంలోకి పోతున్నారండి 99%. మా బాధ ఏంటంటే ఈ అభివృద్ధికి నోచుకోక మేము చేసే అరాచకాలు, ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వ్యవస్థ వల్ల గ్రామీణ ప్రాంతాలలో యువకులకు అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా ఏం చేయాలో అర్థం కాదు అడిగి. ఇట్లాంటి వ్యవస్థ తయారు చేసినాం కాబట్టి నేను ఏమంటున్నాను, ఇంత ఆధునిక భారతంలో ఎన్నో
ఆధునిక వసతులు అనుభవిస్తున్న మనము గ్రామీణ ప్రాంతాల్లో కనీస వసతులతో బతకనిస్తే ఆ బిడ్డలకు ఏదో చేతి వృత్తులో కుల వృత్తులో లేకపోతే ఏదైనా ఉద్యోగాలు క్రియేట్ చేస్తే అడవుల వైపు చూడరు. ఎందుకంటే మా బిడ్డలు చూడట్లేదండి. ఎవరు మా బిడ్డలంతా అమెరికా అటు ఇండస్ట్రీస్ ఈడ రియల్ ఎస్టేట్ వెంచర్లు. నేను చెప్పేది వీళ్ళ గురించి చెప్తున్నా. పరిపాలించేటోడికి జ్ఞానం ఉంటే ఈ సమస్య తగ్గుతుంది. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా, ప్రాంతాలకు అతీతంగా మాట్లాడుతున్నా. ఇంకో అంశం తీసుకుందాం. బండారు రామ్మోహన్ గారు, అమిత్ షా ఒకటి చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ అవినీతి కన్నా కాంగ్రెస్ అవినీతి ఎక్కువగా ఉంది, ఇక్కడ అవినీతి రహిత పాలన కావాలంటే బీజేపీ కావాలంటున్నాడు. దీనిపై మీ కామెంట్స్ ఏంటి? ఇప్పుడు సంశయం అంటే సంశయం అనుకో, ఒకవేళ అటు చూపెడితే 4 ఏళ్ళు ఇటుంటాయి. నేనైతే ఒక్క మాట నాకు చెప్పనియండి, అంశం మారినాక అంశం గురించి మాట్లాడతాను. రాజరెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారిని అభినందిస్తాను. నేను కూడా వేరే అభినందిస్తాను. రాకేష్ రెడ్డి గారు చెప్పిన సమస్య నేను ఎక్కడ మొదలు పెట్టినాను అక్కడనే వారు ముగించారు. నేను మాట్లాడినప్పుడు లేరు కనుక చెప్తున్నాను. ఆర్థిక సామాజిక అసమానతలు దీన్ని పెంచి పోషిస్తున్నాయి. ఈ వ్యవస్థ పోవాలంటే రాజకీయ నాయకులు దోష అని చెప్పాను కదా. అధికారులు పట్టుకుంటే 100 కోట్లు దొరుకుతాయి, రాజకీయ నాయకులు ఏమో పూర్తిగా బంగ్లాలు కట్టుకుంటున్నారు. ఈ రెండింటి మధ్యన పేదలు ఏం చేస్తారు? ఖచ్చితంగా నక్సలైట్ వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఈ వ్యవస్థను మార్చుకుంటే లేదని యువ మిత్రులు చెప్పిండ్రు. ఇద్దరు కూడా చట్టసభలో సభ్యులు మీతో పూర్తిగా ఏకీవిస్తున్నారు. రాకేష్ రెడ్డి గారు, దయాకర్ గారు మీతో ఏకీవిస్తున్నారు. నేను ఎక్కడ మొదలు పెట్టినా అక్కడ ముగించారు. మీరు దాన్ని పొడిగించదలుచుకోలే. మీరు ఒక్కసారి మనం నేను మాట్లాడింది చూడండి. ఇక రెండోది, ఇక్కడ నేను అంటూ పరస్పరం ఆరోపణ చేసుకుంటున్నారు కదా, మరి వాళ్ళకు ఆత్మవర్గంగా మనకు గుండె మీద చేసుకొని అడగండి, ఎవరు ఏంటిది ఏం దోపిడీ చేస్తున్నారు చూస్తున్నాం కదా. వాళ్ళ మేడి పండు చూడు మేలిమయ్యుండు అన్నట్టు పొట్ట విప్పితే అందరికి అంతే ఉన్నాయి, పురుగులు వెళ్తున్నాయి. కనుక నేను రాజకీయ వ్యవస్థను గౌరవిస్తాను. రాజకీయాల్లో ఇట్లాంటి యువత రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళు మంచిగా ఆలోచిస్తారు. గతం ఫ్యూడల్ వ్యవస్థ కంటే బాగా బ్రహ్మాండంగా ఆలోచన చేస్తున్నారు. వీళ్ళను మనం ఆహ్వానించాలి, ఈ రాజకీయ రంగాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. లేకపోతే ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటూ పోతుంటే అందరూ ఇదే గొంగట్లో తింటున్నాం, వెంటకు నేర్చుకుంటున్నాం. ఈ గొంగడి మార్చండి అంటున్నాడు. ఆ గొంగడి మార్చే క్రమంలో హింస పరిష్కారం కాదు. ఈ గొంగడి మార్చే క్రమంలో ఏదైతే రాజకీయ నాయకుల దోపిడీ సరైనది కాదు. ఏమంటున్నానంటే ఇవాళ పేద ప్రజల అవసరాలు చాలా నాకు ఆవేదన అనిపించింది రాకేష్ రెడ్డి గారు మాట్లాడితే. నేను రేపు వస్తున్నాను రాకేష్ రెడ్డి గారు, ఎల్లుండి మీ దగ్గర ఆర్మూర్లో ఉంటాను, మీరు మనం కలుస్తాను ఎల్లుండి ఖచ్చితంగా. విద్యా ఆరోగ్య సర్వే ఇవాటి మొదలు పెడుతున్నాం. ఎఫ్డిఆర్ నుంచి, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నుంచి ఉమ్మడి 6 జిల్లాలు అంటే మన ఉమ్మడి మెదక్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ 6 జిల్లాలు సర్వే పెట్టుకున్నాం సార్. ఎల్లుండి మీకు మీ ఫోన్ నెంబర్ తీసుకుంటే అన్ని దగ్గరికి వస్తాను. ఇట్లాంటి యువకులు చట్టసభలో ఉండి ఇవాళ సమస్యను మూలాలు వెతుకుతున్నారు. అది కావాలి మనకు కావాల్సింది. ఇప్పుడు పొట్టకూటి కోసం పోలీసు అయ్యావని గద్దర్ గారు ఎన్నోడో రాసిండు. ఇటు పోలీసు చచ్చిపోవడం కరెక్ట్ కాదు, నక్సలైట్ చచ్చిపోవడం కరెక్ట్ కాదు కదా. ఇవాళ ఏ వ్యవస్థనైతే మారుద్దాం అనుకుంటున్నారో ఆ వ్యవస్థను తుపాకీ కొట్టడం ద్వారా సాధ్యం కాదు, అవసరం లేదని అందరూ ప్రజాస్వామ్యంలో హింసకు తావలేదు. ఇక్కడ మీరు చెప్పిన దానిలో పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న వాళ్ళు కూడా మరి రాత్రి పూట కలుస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఒకే కష్టంలో తింటున్నారు కదా. ఇప్పుడు అవినీతి పైన ఆరోపణలు చేస్తున్నాడు, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అమిత్ షా అంటున్నాం. మరి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అనుకుంటున్నారు రామ్మోహన్ గారు? ఇద్దరు అన్నాడు కదా. ఏమంటున్నా అంటే కొంత నేను కేంద్రీకృత అభివృద్ధి తగ్గింది, ఇప్పుడు పూర్తిగా వికేంద్రీకరించబడ్డది, కింది నుంచి పైదాకా వికేంద్రీకరించబడ్డది. రాజిరెడ్డి గారు అన్ని పార్టీల్లో అవినీతి పాల్గొన్నారు కాదు, అన్ని పట్ల మంచి వాళ్ళు కూడా ఉన్నారు. రాజకీయాన్ని పూర్తిగా మనం గుర్తించడం కరెక్ట్ కాదు. రాజకీయం